హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే శివరాత్రి అయిపోయినాక నెక్స్ట్ డే వీడియో ఇది. అండ్ ఏమైందంటే మా ఇంట్లో అసలు నేను ఇంట్లో పూజ చేస్తున్నాను. నాకు తెలియకుండా నా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలైతే నాకు చేయకుండా అయితే వాళ్ళైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. నేను వెయిట్ చేస్తున్నాను. 2 అవర్స్ అయిపోయింది కదా, వీళ్ళు గుడికి వెళ్తారా అనుకున్నాను. ఇంతవరకు రాలేదని వెయిట్ చేస్తూనే ఉన్నాను. 2 అవర్స్ పోయి 4 అవర్స్ అయితే అయిపోయింది. నేను మా హస్బెండ్కి కాల్ చేస్తే అప్పుడు మా చిన్నబాబు లిఫ్ట్ చేసి మా చిన్నబాబు నాకు సడన్గా చెప్తున్నాడు, లేదు మేము కీసరాలో ఉన్నాము. అసలు నేను స్టన్. మా హస్బెండ్ ఎప్పుడు నన్ను తీసుకొని వెళ్తాడు, ఈసారి నన్ను ఇంట్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అయినా కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు దర్శనంకి. వాళ్ళకైతే దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. అండ్ నేనేం చేశాను, ఇంట్లో ఒకదాన్ని ఉన్నానని నేను మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము శివరాత్రి అయితే చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము. వీడియో అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చూడండి, చాలా బాగుంది. అండ్ ఇదేమో ఇక్కడ సోయా చంక్స్ రెసిపీ చాలా బాగుంటుందండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దామా ప్రాసెస్. అయితే నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో పొటాటోస్ మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ చేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ దాంట్లో ఆయిల్లో కొంచెం సాల్ట్ అయితే వేసి పొటాటోని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. చేసి ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకున్నాను. అదే ప్యాన్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ ఏమో పుదీనా వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. వేసి మంచిగా ఫ్రై కానికి కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. మంచిగా దీన్ని బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి చాలా ఫ్రెష్గా అయితే నూరాను. అది ఇక్కడ ఆనియన్లో అయితే వేసి యాడ్ చేసుకున్నాను. దీన్ని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు. అండ్ ఇక్కడ సోయా చంక్స్ నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను. ఎంతసేపు నానితే అంత మంచిగా ఉంటుంది, సాఫ్ట్నెస్ ఉంటుంది. అండ్ ఇక్కడనేమో టర్మరిక్ యాడ్ చేసేసి ఈ పొటాటో మళ్ళీ ఈ ఉల్లిగడ్డలో మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మనం ఉపాసం ఉండి ఈ సోయా చంక్స్ కర్రీ పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది. అండ్ దీంతో పప్పు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అండ్ ఇక్కడ మంచిగా పొటాటో వేసి ఫ్రై చేసినాక కొంచెం వాటర్ అయితే వేసాను అడుగంటకుండగా. మంచిగా వేసి అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, అందుకే నేను ఇక్కడ 2 స్పూన్స్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను. ఇంకా పచ్చిమిర్చి వేసాను కొంచెం స్పైసీనెస్ కోసము. మంచిగా ఇదేమో పొటాటో మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక 10 మినిట్స్ వరకు అయితే పెట్టాను. దాని తర్వాత ఇక్కడేమో టమాటోస్వి తీసుకున్నాను, దాన్ని మంచిగా కలుపుకున్నాను. దాని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం. అసలు పొటాటో టమాటో కర్రీవి చాలా బాగుంటుందండి టేస్ట్. బట్ దాని రెసిపీ నేను మళ్ళీ వేరే వీడియోలో అయితే పెడతాను, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. దాని తర్వాత టమాటాలలో కొంచెం ఉప్పేసి దాని తర్వాత ఈ సోయా చంక్స్ అయితే వేసేసుకున్నాను. వేసి మంచిగా అయితే కలుపుకున్నానండి. ఆ వాసనకైతే ఎప్పుడు కర్రీ అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్లీ టేస్ట్ మంచిగా కుదురుతుంది. అండ్ ఇక్కడేమో మొత్తం సోయా చంక్స్ వేసి మంచిగా అయితే కలిపేసుకున్నాను. అండ్ ఇక్కడ వాటర్వి యాడ్ చేసుకోండి. వాటర్ అయితే కంపల్సరీ అండి, మనకి ఎంత గ్రేవీ కావాలనో అంతవరకు అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. నేనైతే కొంచెం గ్రేవీ కావాలా కాబట్టి నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. వేసి అయితే మంచిగా అయితే నేను కలుపుకున్నాను. దీనికి కొంచెం వాటర్ ఉంటేనే చాలా బాగుంటుంది. మనకు ఈ సోయా చంక్స్ కొంచెం మెత్తగా ఉంటుంది, తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దాని మీద నుంచేమో కలమాకేసి మంచిగా అయితే కలుపుకున్నాను. సాల్ట్ బి యాడ్ చేసుకోండి. దీనికి ఈ కర్రీలో స్పైసీనెస్, సాల్ట్, మసాలాలో కరెక్ట్ మెజర్మెంట్లో ఉంటేనే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. లేదా ఉప్పు అటు ఇటు అయినా కొంచెం స్పైసీనెస్ తగ్గిన టేస్ట్ అనేది మనకు అస్సలు సెట్ అవ్వదు. అందుకే మనకు కరెక్ట్ మెజర్మెంట్లో కరెక్ట్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలా. అండ్ దాని మీద నుంచి కొత్తిమీర, ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా
అండ్ కొబ్బరి పౌడర్ వేసి మంచిగా ఒక 10-20 మినిట్స్ సిమ్లో మంచిగా కుక్ అయ్యే వరకు చేసుకోవాలి. అండ్ ఇక్కడ పొటాటో పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోవాలి, అలా ఉండాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకున్నాను. ఇలా అయితే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది.